శక్తిపీఠం సనాతన సంప్రదాయాలకు ప్రతీక. అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యమైనది అస్సాం గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయం. అత్యంత పవిత్రమైన కామాఖ్య ఆలయాన్ని ఒక బిజినెస్ సెంటర్గా మార్చేసుకుంటూ ఒక దొంగ స్వామి, బురిడి స్వామి, వేణుస్వామిగా పేరు తనకి తాను స్వామి అని తగిలించుకున్న వేణు పరాంకుశం ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో అమాయక భక్తుల్ని బురిడి కొట్టించాడు. కామాఖ్య ఆలయం తన వల్లే ప్రసిద్ధి చెందిందని కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. నగ్న పూజలు చేయాలని, పిల్లలు లేని దంపతులు ఆలయం ఎదురుగుండా తాను అరేంజ్ చేసిన రూమ్స్లో శృంగారం చేసుకోవాలని, కలవాలని, పిల్లలు ఖచ్చితంగా పుట్టి తీరతారని అత్యంత దారుణంగా ప్రమోట్ చేసుకున్నాడు. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, కొందరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని కామాఖ్య అమ్మవారికి పూజల పేరుతో నగ్న పూజలు కూడా చేసి అనేక సార్లు అడ్డంగా దొరికిపోయాడు. కానీ కొంతమందిని మేనేజ్ చేసి యూట్యూబుల్లో వీటిల్లో పెయిడ్ ఇంటర్వ్యూలు ఇచ్చి ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. ఎక్కడ? కామాఖ్య ఆలయం గుమ్మంలో. కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు ఉజ్జల్ శర్మ దీక్షిత్ అతన్ని నిలదీశారు. తన భక్తులతో పాటు బృందంగాయల వేణుస్వామిని పట్టుకొని నిలదీసి, ఇక్కడ సెక్స్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు రాష్ట్రాల్లో ఏం సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నావు? 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు వసూలు చేసి భక్తుల్ని మోసం చేస్తావా? అసలు ఇక్కడ కామాఖ్య ఆలయ సంప్రదాయాలు నీకు తెలుసా? గర్భగుడిలో ఏముంటుందో నీకు తెలుసా? ఇక్కడ ఆచార వ్యవహారాలు తెలుసా? ఇక్కడ పవిత్రత తెలుసా? ఏం తెలుసని నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుని కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని నువ్వు అడ్డంగా వాడుకుని ప్రజల్ని, భక్తుల్ని మోసం చేస్తున్నావు. మాకు తెలియదు అనుకున్నావా? ఎలా వస్తావు నువ్వు లోపలికి? బతుకు, నీతిగా బతుకు, దుర్మార్గంగా దారుణంగా బతకొద్దంటూ నిలదీసేశాడు. ఆయన తీసుకెళ్లిన భక్తుల ముందే అవమానానికి గురయ్యాడు. కాళ్ళ వేళ్ల పడ్డా కూడా అర్చకులు ఒప్పుకోలేదు. చీపమ్మన్నారు దాదాపుగా. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. Do you know what is there? What is there? Do you know what is Murti of Mata? Do you know? अच्छा से लियो भाई, माता मांगे कितना को भागेगा जानता है इधर से? How many fraud? How many fraud people I have get out? How many fraud people I have get out? You know? Don't do. Be always be true. Don't say here ऐसे करना ऐसे मत बोलो. YouTube पे क्या बोला मुझे दिखाया. मत करो. आपको पता है अंदर पूछना अपने साथ हैदराबाद में जाके इधर आके सेक्स करना है. हैदराबाद में जाके इधर आके सेक्स करना है. कहाँ बोला है? वीडियो कहाँ है जैकिसन भैया? कल और 10 मिनट में पूछना हो. यूट्यूब पूछा. आपको पता है अंदर क्या है? डू यू नो व्हाट इज देयर? ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి అక్కడ ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళండి, దర్శనానికి వెళ్ళి రండి. 1 ఇయర్లో సంతానం ఏర్పడుతుంది. ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి అక్కడ ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళండి, దర్శనానికి వెళ్ళి రండి. 1 ఇయర్లో సంతానం. అది ఆయన చెప్పింది.
ప్రధాన అర్చకులు ఏమన్నారో విన్నారు కదా, ఇక్కడ సెక్స్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు అమ్మవారి గురించి? నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా లోపలికి? చూసావా? ఎందుకు దొంగ బతుకు బతుకుతావు? ధర్మంగా బతుకు అని గెంటేశారు. ఈయనేమో ఇలాంటి కబుర్లు చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి తెలుగు భక్తులు, TV5 వీక్షకులు వీడియో పంపించారు మాకు. అగో జరుగుతోంది సార్ ఇప్పుడు ప్రత్యక్షంగానే. ప్రధాన అర్చకులు దీక్షిత్ శర్మ గారితో కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ప్రధాన అర్చకులు దీక్షిత్ గారు కూడా జాయిన్ అవుతారు ప్యానెల్లో. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, అఖిల భారత హిందూ మహాసభ, ఆయన కూడా జాయిన్ అవుతారు మనతో. పాలెం శ్రీకాంత్ శర్మ గారు, హిందూ ధర్మ చక్రం ఫౌండర్, వ్యవస్థాపకులు, వారు ఉన్నారు. త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఒక 2 minutesలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనం ప్యానెల్ డిబేట్లోకి వెళ్దాం. సునీల్. మూర్తి గారు, దియోధని అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది అక్కడ. దియోధని ఉత్సవ్ అంటారు అక్కడ. 17వ తారీఖు నుంచి 19 వరకు ఈయనకు ఉత్సవాలు జరిగినప్పుడు స్పెషల్ ఛార్జెస్ మీద తీసుకువెళ్తాడని ఆయన భక్తులు చెప్తా ఉంటారు. ఇప్పుడు అంబుబాచి మేళా అని జూన్లో జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో భక్తులను తీసుకువెళ్తే ఆయనకి ఎక్కువ మొత్తంలో ఫీజు పే చేస్తారని చెప్తాను. ఎందుకంటే అది చాలా ప్రీషియస్ డేస్. ఆ డేస్లో వెళ్తే మీకు పూజలు నిర్వహించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయనేది భక్తులకు చెప్తా ఉంటారు. అది కూడా కొంచెం రిచ్ భక్తులు ఎవరైతే ఉంటారో, లక్షల రూపాయలు సమర్పించుకోవడానికి కూడా వెనుకకాడని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి విషయాలు చెప్తాడు. ఈయన ప్రధానంగా అట్రాక్ట్ చేసేది 4 అంశాల మీద అట్రాక్ట్ చేస్తూ ఉంటాడని చెప్తారు. ఒకటి, ఆయన చెప్పేది ఏంటంటే వశీకరణ. మరి శాస్త్రం తెలియని వాళ్ళకి, మామూలు వ్యక్తులకి, మనబోటి వాళ్ళకు కూడా అసలు ఈ శాస్త్రం గురించి తెలియదు కాబట్టి బగాలముఖి పూజ అని చెప్పడము, అంతేకాకుండా కామాఖ్య అమ్మవారికి సంబంధించి దశమహావిద్యల్లో చాలా ప్రీషియస్ అని చెప్పడం, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ చెప్పేసరికి ఒక మామూలు వ్యక్తికి నిజమేమో అనిపిస్తుంది. వశీకరణ, ధన వశీకరణ అని కూడా చెప్తాడు. నీకు డబ్బులు కావాలంటే వశీకరణ విద్య చేస్తా, అది ధన వశీకరణ అని చెప్తా ఉంటాడు. అంతేకాకుండా శత్రువులను ఓడగొట్టాలన్నా, శత్రువులకు సంబంధించిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలన్నా కానీ బగలాముఖి పూజ చేయాలని చెప్పి ఇట్లా సింపుల్గా వాళ్ళకి కావాల్సిన వాటికి రెమెడీస్ అనేటివి కొంచెం శాస్త్ర ప్రకారంగా చేయాలనే విషయాలు చెప్తా ఉంటాడు. అంతేకాకుండా బెదిరించాలి అని ఆయన చెప్పినట్టయితే మారకుడి ద్వారా మీకు దోషం ఉన్నదంటాడు. మారకుడు అంటే ఆయన భాషలో ఏంటంటే ప్రాణాన్ని తీసుకువెళ్ళే ఒక గ్రహం. ఆ గ్రహ దోషం ఉంది మీకు, మీరు ఖచ్చితంగా కామాఖ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజలు చేయాల్సిందే అని ఆయన చెప్తారు. అంతేకాకుండా దుర్దోషాలు కూడా ఉన్నాయనే విషయం చెప్తారు. ఇక అక్కడ జరిగే బలుల గురించి చెప్తూ పంచబలి అని, దశబలి అని ఏదో ఒక బలి పేరుతోని లక్షల రూపాయలు అక్కడికి తీసుకెళ్లి వసూలు చేస్తారని చెప్తా ఉంటాడు. ఇది చాలా కాలంగా, నిజంగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలుగా ఆయన ఈ వ్యవహారం నడుపుతుంటే ఒక 5 సంవత్సరాలుగా ఇది విపరీతం అయిపోయింది. ఫీజు లక్షల రూపాయలు తీసుకోవడము. సునీల్, మీరు ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. ఉజ్జల్ శర్మ గారు ఉన్నారు, ప్రధాన అర్చకులు, వారితో మాట్లాడదాం మనం. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ. ఐఎమ్ మూర్తి, CEO of TV5. I truly appreciate you for formally stopping the fake Baba Venuswamy today. Can you tell me what happened exactly, sir? मतलब क्या है ना, वो यहाँ पे बहुत एक गलत प्रसाद चला रहे हैं. हाँ, वो उसका मुझे वो नहीं है, इतना भी मालूम नहीं है. मतलब वो जो भी कर रहा है ना, वो गलत कर रहा है. मतलब जो भी दिखा रहे हैं कामाख्या के बारे में, वो वैसा नहीं है. हम लोग का मंदिर में जो भी आते हैं भक्तजन, जो भी आते हैं, वो सिंपल हिसाब से दर्शन करते हैं, उनके हिसाब से पूजा पाठ करते हैं. उसी माध्यम से हम लोग का वो चलते आ रहा है. लेकिन वो जो भी बोल रहे हैं, जो भी दिखा रहे हैं, वो एकदम पूरा कंप्लीट गलत है. हम लोग का वैसा एकदम भी नहीं है. और शास्त्री जी भी आगे गए थे, बहुत पुराना ताल्लुक है उनसे मेरा, उनको भी मालूम है. मतलब वैसा है. अभी वेणुस्वामी आके क्या कुछ बोल के जाते हैं, मुझे एग्जैक्टली मालूम नहीं है. मतलब जो भी बोलते हैं वो पूरा गलत है. एक मिनट महाराज, 1 मिनट. आप असल वहाँ पे ये कामाख्या टेम्पल में ये बलि क्या है, ये दशबली क्या है, पंचबली क्या है,
असल यहाँ पे कौन सी तरह पूजा चलते रहते हैं? हाँ, हम लोग का पंचबली जो रहता है वो पंचबली एक होता है आपका भैंस के साथ और एक रहता है आपका बकरे के साथ, उसी माध्यम में चलता है। भैंस के साथ जो बलि रहता है वो उसमें आपका चंडी हवन रहता है, वो आपका संपूर्ण पूजा है वो। हाँ, ये इसमें कितने पैसे खर्च होने का चांस रहता है? ये दशबली बोलो, पंचबली बोलो। हियर ही इज कलेक्टिंग 40 lakhs 50 lakhs पंडित जी। एक्सेप्शन है, मतलब बियॉन्ड एक्सपेक्टेशन है। 40 लाख 50 लाख जाता ही नहीं है वहां पे। आप हार्डली पकड़ लीजिए 1.5 लाख, हार्डली पकड़ लीजिए 1.5 लाख। हाँ, हाँ, but he is collecting 50 lakhs पंडित जी, nagna pujas, in the name of nagna pujas, naked rituals। ना सर, ऐसा पूजा हम लोग का है ही नहीं। या धन वशीकरण ऐसा कुछ पूजा पाठ चलते रहते हैं वहां पे? पंडित जी, here Venuswami was telling devotees that in Kamakya temple, couples must imagine they are having sex in sanctum sanctorium तो एकदम while doing puja। एकदम गलत बात है। अरे पूजा के टाइम में हम लोग एकदम साफ सुथरा होके नहा धो के हम लोग तो माँ को पूजा करने जाते हैं। तो मतलब वो जो भी बात बोल रहे हैं, मतलब मुझे बोलने में शर्म आता है। वो मतलब अलग ही प्रसाद चला रहा है यहाँ पे। वो ऐसा तो हम लोग का है ही नहीं, सिस्टम ही नहीं। और इतना ज्यादा पैसा लेके पूजा करना क्या बात रह गया यहाँ पे? Do authentic Kamakya rituals have anything to do with physical intercourse or nudity, or is this purely his fabricated narrative पंडित जी? ना ऐसा कुछ है ही नहीं, ऐसा कुछ है ही नहीं। हाँ। जो भी प्रसाद चला रहे हैं पूरा एकदम गलत प्रसाद चला रहे हैं। इसीलिए तो कामाख्या में भी उनको भी मतलब थोड़ा दिक्कत हो रहा है अभी आने को। मतलब उनका प्रसाद अभी यहाँ पे भी चल रहा है। And many tantric traditions are secret or sacred, Pandit ji, you know. How dangerous is it when self-styled babas misinterpret tantra as sexual indulgence? नो सेक्सुअल इंटरकोर्स मतलब यहाँ पे वैसे भाषा हम लोग यूज ही नहीं करते, यूज ही नहीं करते। वो इसलिए वो वहाँ पे बता रहे हैं मुझे मालूम नहीं है। और ऐसा क्लाइंट तो मुझे मतलब पहले भी नहीं आया था यहाँ पे मंदिर में, मतलब पूजा करने के लिए आते हैं यहाँ पे। वो जो भी यहाँ पे प्रसाद चला रहे हैं ना वो पूरा एकदम मंदिर का पूरा अगेंस्ट में कर रहा है। Pandit ji, do you know that he is saying in here, he is Kamakya temple's Archaka? Do you know that? हाँ, He is promoting, he is Kamakya's Archaka. कामाख्या षष्ठी का। Kamakya temple's priest. हाँ, He himself. He is promoting here. ना वो तो कामाख्या मंदिर का प्रीस्ट कैसे हो सकते हैं? हाँ, मैं तो खुद यहाँ पे कामाख्या का बर पुजारी हूँ। यहाँ पे पुजारी फैमिली से मैं ही बिलोंग करता हूँ। sir. मैंने तो उनका नाम नहीं सुना। Does the temple Agama Shastra or tradition allow an outsider like Venu Baba to proclaim himself as an Archaka without the temple authorities' recognition? ना मतलब वो कैसा होता है ना, वो मतलब हम लोग के यहाँ पे आते हैं, किसी पंडित को वो पकड़ दे। मतलब वो पहले मेरा ही एक कॉलीग था, उनके पास आता था, उसके बाद वो किसी और के पास गया। मतलब उनका दिमागी हालत बहुत मतलब वो कंफ्यूज में रहता है वो। Pandit ji, what message would you like to give those devotees who were misguided and looted in the name of faith and fertility rituals? What message would you like to give? उनको खाली एक ही बात बोलिए,
कामाख्या मंदिर में जो भी पूजा पाठ रहता है, खाली कामाख्या मंदिर का जो प्रीस्ट है, जो पुजारी है, जो पंडित है, जो पांडा है, हम्म, उनके साथ ही बातचीत करके, मतलब किसी का कोई गुरुजी रहेगा, किसी का कोई पंडित रहेगा, उन्हीं के साथ बात करके पूजा पाठ चलाए हम्म, डायरेक्टली किसी और के साथ थ्रू नहीं। जैसे वो किसी और मतलब वो मतलब बोलने को भी शर्म आता है, वो सेक्सुअल वगैरह वो बोल के यहाँ पे जो एक प्रसाद चला रहा है, हम्म, वो एकदम गलत बात है। और शास्त्री जी के साथ तो मेरा एकदम पूरा एकदम मेरा फैमिली रिलेशन है। हम्म। या इनको भी శాస్త్రి జీ मालूम। అఖిల భారత హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ ఈజ్ ఆన్ లైవ్ సార్, ఈజ్ ఆన్ లైన్. శాస్త్రి జీ, శాస్త్రి గారు ఉన్నారా? పీసీఆర్ ఓకే, శాస్త్రి గారిని ఫోన్ కనెక్ట్ చేయండి. పండిట్ జీ మీరు మాట్లాడండి. సునీల్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ పండిట్ జీ ఆల్సో. సునీల్, महाराज आपको कब पता चला है ये टेम्पल में आके ऐसा प्रैक्टिस कर रहे हैं, ऐसा पैसे ले रहे बोल के, आप कब पता चला है? इससे पहले कुछ आप उसको वार्निंग कुछ दिए क्या? वो मेरा कजिन ब्रदर ही है, उनके साथ भी एक झगड़ा चला गया वहाँ पे मंदिर में। हम्म, तो फिर वो वही बात बोल रहे थे, उनको भी मालूम पड़ गया। तो फिर वही बात को मुझे बुरा लगा। फिर शास्त्री जी भी मतलब वो थोड़ा मेरे साथ वो उन्होंने भी मुझे बोला। तो फिर इसी वजह से मैं यहाँ पे मतलब वो थोड़ा रेस्ट्रिक्शन करूंगा उनका। ఓకే. मतलब ऐसा बात बोलने से लोगों को खराब लगेगा ना। कामाख्या मंदिर में कैसा है, कामाख्या मंदिर में आपको गरीब लोग भी आके पूजा करके जाते हैं, बहुत अमीर लोग भी आके पूजा करके जाते हैं। हम लोग का कोई डिमांड नहीं है यहाँ पे। आप वैसा बोल रहे, मगर यहाँ पे कामाख्या जाना बोले तो लाखों रुपए लेके जाना, लाखों रुपए है तो ही वहाँ पूजा पाठ करेंगे। वहाँ पंडित लोग जो रहते ना मंदिर में, उन्होंने पैसे बहुत लेते हैं बोल के यहाँ पे उन्होंने बहुत कैंपेन करे, पैसे भी लूट रहे। आप क्या बोलते हैं इसके बारे में? ना ना, यहाँ पे कोई पैसा नहीं लूटता है, पैसा नहीं लूटता है कोई भी। जो भी लूटता है ना वो बीच वाले कोई लूट सकता है, लेकिन हम लोग नहीं लूटते हैं। You should क्या lodge बात a है? complaint, वहाँ पे आना, पंडित जी. एक दर्शन कर लेना। You should lodge a complaint against him. हाँ, कंप्लेन तो मैं करूंगा ही, करूंगा ही। Good. वहाँ पे पूजा करना और पूजा पाठ नहीं, स्पेशल पूजा कुछ करना बोले तो कोई यहाँ से एक आदमी को लेके आना, या एक मीडिएटर जरूर रहना, या आपको डायरेक्ट आके जो प्रॉब्लम बोले तो वो आप सजेस्ट करेंगे? हाँ, आप डायरेक्टली देखिए, आप कोई अगर डायरेक्ट यहाँ कामाख्या का गुरुजी है, डायरेक्ट उनसे बात कीजिए। उनसे बात करने में आपको कोई दिक्कत नहीं होगा, वो पूरा गाइड कर देंगे यहाँ पे, और ज्यादा खर्चा भी नहीं है। यहाँ प्रचार क्या है बोले तो वहाँ आना है तो मीडिएटर जरूर रहना, लाइक वेणु स्वामी जैसा आदमी रहे तो ही आपको अच्छा पूजा करेंगे और आपको अच्छा दर्शन मिलेंगे। आपको जो होना बोले तो वो वहाँ मिलेंगे। विदाउट मीडिएटर के बिना, कोई पंडित के बिना वहाँ आप गए तो आपको दर्शन नहीं होता, पूजा पाठ नहीं करेंगे बोल के उन्होंने यहाँ पे कैंपेन कर रहे। वो यहाँ पे बहुत दो तेलुगु स्टेट में, आंध्रा और तेलंगाना में उन्होंने 5 साल से 10 साल से ये प्रैक्टिस कर रहे हैं। 5 साल से उसका प्रैक्टिस बहुत ज्यादा हो गया। वो क्या बोले तो आपको प्राण हानि है, या आपका धन हानि है, या आपको बच्चे नहीं होंगे, ऐसा डर के धमका के यहाँ लोगों को वहां लेके आ रहे। आप कभी भी 5 साल में 10 साल में आपका नोटिस में कभी नहीं आया ये ऐसा कर रहे बोल के? नोटिस में किसी को भी नहीं आया। मतलब कैसा रहता है ना, हम लोग का यहाँ पे बहुत यात्री लोग आते हैं, कौन क्या माध्यम से पूजा करना चाहते हैं वो हम लोग को मालूम नहीं होता है। लेकिन जब मुझे मालूम पड़ा, मतलब ये किसी और के पास जाते हैं, इसी और के पास जाते हैं, उसके बाद मुझे थोड़ा मालूम पड़ा। फिर शास्त्री जी ने भी मुझे बोला, मुझे वो थोड़ा इधर उधर करता है, थोड़ा देख लो।
शास्त्री जी आप पंडित जी आप ऑब्जर्व करें तो कल एक उत्सव हुए ना, दियोधनी उत्सव हुए, तो वो उत्सव में भी उन्होंने एक वीडियो लेके वो उनका सोशल मीडिया में पोस्ट करके मैं यहाँ हूँ, यहाँ मेरे को रेड कार्पेट वेलकम मिलता है, यहाँ पे मेरे को वो सोप जने पहचानता है, सोप को मैं पैसे बांटूंगा, पैसे दूंगा, आप दिए तो ये लाखों रुपए लेके जाके मैं दूंगा बोल के उन्होंने अन्य। हाँ, उनके लिए कहाँ से रेड कार्पेट बिछाएगा वहाँ पे? वो रेड कार्पेट तो हम लोग का हर रोज बिछाया हुआ रहता है। रेड कार्पेट उनके लिए थोड़ी स्पेशली बिछाएंगे वहाँ पे। पंडित जी, प्रोफेसर डॉक्टर GVR शास्त्री, योर फ्रेंड, हाँ. now he is speaking to CMO Assam. He sent a message. He is speaking to CMO Assam about this fake Baba. हाँ, ठीक है। He is you know, he is Akhil Bharat Hindu Mahasabha General Secretary. He is lodging a complaint against fake Baba. हाँ, ठीक है, लगाओ। Yeah. So finally, what is your message to Telugu devotees, Pandit ji, who were told these obscene lies? Should they reject such practices outright as against dharma? आप एक काम कीजिए, वो जो भी उन्होंने मतलब वो किया ना, जो हाँ. भी मिसगाइड किया लोगों को, वो मैसेज आपको सबको मतलब वायरल करना है कि ऐसा कुछ भी नहीं है। हाँ. माँ जो भी जिसको देंगे ना वही मिलेंगे सबको, Yeah. बाकी और कुछ भी नहीं है। बाकी माँ को मान के चलिए, बस वही है। థ్యాంక్ యూ సో మచ్ పండిట్ జీ, థ్యాంక్ యూ. సునీల్, మీరు మొత్తం బ్రీఫ్ చేయండి. పండిట్ జీ మాట్లాడింది, మనం మాట్లాడింది. పండిట్ జీ చెప్పేది ఏంటంటే, మీరు అక్కడికి రావడానికి ఎలాంటి దళారులు అవసరం లేదు, ఈ వేణుస్వామి చెప్పేటి అన్ని అబద్ధాలు, ఇక్కడ ఎలాంటి డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కాదు కదా, వేల ఖర్చు కూడా కాదు. మీరు ఇక్కడికి వచ్చి మీకున్న సమస్యను ఇక్కడ ఉన్నటువంటి పూజారులకు కనుక చెప్పినట్టయితే వాళ్ళు మీకు ఎలాంటి డబ్బులు లేకుండా మినిమం అమౌంట్ తోని మీకు పూజలు నిర్వహిస్తారు. అది పంచబలి కావచ్చు, దశబలి కావచ్చు, ఇంకే పూజ అయినా కావచ్చు. మీకు అవసరమైన పూజ ఏదో అది వాళ్ళే చెప్పి అత్యంత తక్కువ డబ్బులతో వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తారు తప్ప ఇలాంటి దళారులను ఎవరు నమ్మొద్దు. ఈ దళారీ గురించి మాకు కొద్ది రోజుల క్రితం తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము అలర్ట్ అయ్యాము. ఈరోజు ఆయన కోసం ఎదురు చూసాము. ఈరోజు దొరికాడు. ఆయన చెప్తున్నాయన్ని అబద్ధాలు. ఆయనకు ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఎలాంటి పూజారులతో కానీ ఈ టెంపుల్తో కానీ ఆయనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఏదైతే ఈ పూజలు నిర్వహిస్తానని చెప్తున్నాడో బయట ఉన్నటువంటి కొంతమంది దళారుల ద్వారా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడే తప్ప ఆ దళారులకు కామాఖ్య అమ్మవారి టెంపుల్కు ఎలాంటి సంబంధమే లేదనేది ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను నమ్మకండి మీరు. మా దృష్టికి ఈ మధ్య వచ్చింది కాబట్టి మేము అలర్ట్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా నేను ఫిర్యాదు చేస్తాను కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు ఫిర్యాదు చేసినా చేయకపోయినా నేను ఖచ్చితంగా రేపు నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా. ఆయన వచ్చిందని తెలిసే నేను మా కజిన్ ఇంకొంతమంది ఆయన అడ్డుకున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి దళారిని ఎలాగా ఎంటర్టైన్ చేయకండి అనే విషయాన్ని ఆయన కూడా